నిజామాబాద్లో బ్యాంక్ మేనేజర్ భారీ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. శివాజీనగర్కు చెందిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ సుమారు 5 కోట్లతో పరారయ్యాడు. ఒక్కో ఖాతాదారుల నుండి సుమారు లక్షల్లో దండుకున్న మేనేజర్ రాత్రికి రాత్రే పత్తా లేకుండా పోయాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఒక్కొక్కరిగా 4వ టౌన్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. దాదాపుగా 30 మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సెక్యూరిటీ పర్పస్ గా చెక్ పెట్టి ఆయన అంతే కదా ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. నేను అనేది నిజంగా కంటే పెద్ద మేనేజర్ బాబు ఇన్కమ్ తీసుకొచ్చామంటే మనం నమ్మేసి తన అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ ఇస్తాను. నా అకౌంట్ అకౌంట్ చెప్పి మీకు ఇచ్చినప్పుడు ఫస్ట్ అప్లికేషన్ నేను మీకు ఇచ్చాను. నిన్న రాత్రి 4 వస్తే 2-3 గంటల టైం పట్టింది. అదే సెక్యూరిటీ పర్పస్ గా చెక్ పెట్టి ఆయన అంతే కదా ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. నిజామాబాద్లో బ్యాంక్ మేనేజర్ భారీ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. శివాజీనగర్కు చెందిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ సుమారు 5 కోట్లతో పరారయ్యాడు. ఒక్కో ఖాతాదారుల నుండి సుమారు లక్షల్లో దండుకున్న మేనేజర్ రాత్రికి రాత్రే పత్తా లేకుండా పోయాడు. రైట్గా నిజామాబాద్ జిల్లాలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ పాల్పడిన ఈ ఘరానా మోసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్. పవన్, దాదాపు 5 కోట్ల రూపాయల టోకర వేసి వెళ్లిపోయాడు యూనియన్ బ్యాంక్ మేనేజర్. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ లో గల యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ గా అజయ్ కుమార్ పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఇతను మేనేజర్ గా పనిచేస్తున్నారు. అయితే ఈ ఏదైతే ఖాతాదారులు ఉంటారో ఆ ఖాతాదారులు జమ చేసినటువంటి పైసలను, ఆ డబ్బులను దాదాపు సుమారుగా 5 కోట్ల రూపాయలను తీసుకొని ఉడాయించినట్టుగా బాధితులంతా మొరపెట్టుకుంటున్నారు. బ్యాంకు చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నప్పటికీ ఖాతాదారులకు ఫలితం లేకుండా పోయింది. తాము ఒక్కొక్కరు 50,000, 1,00,000, 5 లక్షలు ఇలా దాదాపు 5 కోట్ల వరకు దాదాపు 30 మంది బాధితులు, అంటే ఎవరైతే 30 మంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు జమ చేసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దాదాపు 30 మందికి సంబంధించినటువంటి ఆ డబ్బులను ఎవరైతే వాళ్ళు అకౌంట్ లో డెబిట్ చేశారో ఆ డబ్బులను తీసుకొని ఉడాయించినటువంటి ఘటన 2 రోజుల క్రితం జరిగింది. 2 రోజులుగా మేనేజర్ అజయ్ కుమార్ బ్యాంకుకు రాకపోవడం వల్ల బాధితులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా 4వ టౌన్ పోలీస్ స్టేషన్ కి బాధితులంతా క్యూ కట్టారు. తమకు న్యాయం చేయాలని చెప్పి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు విచారణ కూడా చేపడుతున్నారు. దాదాపు 5 కోట్లు అంటే చాలా హ్యూజ్ అమౌంట్ అని చెప్పవచ్చు. ఆ బ్యాంక్ మేనేజర్ అజయ్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి, అతడు ఎక్కడి వాడు అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. మేనేజర్ అజయ్ కుమార్ కి సంబంధించినటువంటి స్వస్థలం ఏంటి, పూర్తిగా పోలీసులు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. అయితే బాధితులు మాత్రం తమకు బ్యాంకు వారు న్యాయం చేయాలి, తమ ఎంతో కష్టపడి చెమటోడ్చి మేము డబ్బులు దాంట్లో జమ చేసుకున్నాము. కొందరైతే బాధితులు తమ సంబంధించి లోన్ డబ్బులను కూడా, బిజినెస్ కి సంబంధించిన లోన్ డబ్బులను కూడా బ్యాంకులో పెట్టుకున్నాము, ఆ లోన్ డబ్బులు కూడా అతను అదే తీసుకెళ్లాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. సో ఖాతాదారులు తమకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. తాము కష్టపడి ఉన్నటువంటి డబ్బు అది పైసా కూడా కట్టుకొని బ్యాంకుల్లో దాచుకుంటే బ్యాంకుల్లోనే తమకు ఈ విధంగా జరగడం అనేది వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు. దాదాపు 30 మంది ఖాతాదారులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో చాలా మంది చాలా అవసరాలకు సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎవరైతే బాధితులు పోలీస్ స్టేషన్ కి వస్తున్నారో వారంతా వాపోతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలి, తమకు ఏదైతే ఆ డబ్బులు రావాలో ఆ డబ్బులు వెంటనే మా అకౌంట్లలో వేస్తే బాగుంటుంది అని చెప్పేసి వారంతా మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. యూనియన్ బ్యాంక్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వారి వద్దకు కూడా వీళ్ళు అప్పీల్ చేసుకోవడం జరిగింది. తమ అకౌంట్ లో ఎంతైతే డబ్బు ఉందో ఆ పూర్తిగా తమకు తెలియకుండా ఆ డబ్బులు డ్రా చేసుకొని
అజయ్ కుమార్ అనే బ్యాంక్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఎత్తుకెళ్లడం పైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవన్. అయితే శ్రీకాంత్, బ్యాంకు ఉన్నతాధికారులు ఈ మేనేజర్ చేసి పాల్పడిన మోసం గురించి ఏమన్నా చర్చించారా బాధితులతో? ఇప్పటి వరకు అయితే బాధితులు తమ అకౌంట్లలో ఎన్ని డబ్బులున్నా ఏంటి అనే దానిపైన ఉన్నతాధికారులకు ఆ వివరణ అంటే వాళ్ళు ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. ఈ బ్యాంక్ అధికారులు కూడా ఈ అజయ్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే దానిపైన వాళ్ళు కూడా పోలీసులకు ఆశ్రయించినట్టుగా మనకు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో బాధితులకైతే యూనియన్ బ్యాంక్ న్యాయం చేస్తామనే హామీ మాత్రం ఇంకా ఇప్పటి వరకు అయితే ఇవ్వలేరు. కానీ పోలీసుల చర్చల అనంతరం బ్యాంకు సిబ్బంది అంటే ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనే దానిపైన ఇంకా మనకు వివరాలు తెలియాల్సి ఉంది పవన్. అయితే శ్రీకాంత్, ఇప్పుడు బాధితులు ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకే వారు ఆర్బీఐ ఎంబుడ్స్మెన్లో ఏమైనా బాధితుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వెళ్ళాయా మేనేజర్ పైన? ప్రస్తుతానికి అయితే పోలీసులను బాధితులు ఎవరైతే ఉన్నారో పోలీసులను అయితే ఆశ్రయించారు. ఒకరిద్దరు ఎవరైతే అక్కడ మెయిన్ ఆఫీస్ ఉంటుందో హైదరాబాద్ యూనియన్ బ్యాంక్ అక్కడికి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. వారికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి పూర్తి మద్దతు ఇంకా దొరకలేదు. అంటే ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి హామీ అయితే రాలేదు. ముందుగా పోలీస్ స్టేషన్ కి ఎవరైతే పోలీసులను ఆశ్రయించారో పోలీసుల ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పోలీసులు చేసే దానిపైన ఉన్నతాధికారులను కూడా అడిగే హక్కు ఉంటుందనే ఒక దాంతో బాధితులంతా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. నిజామాబాద్లో బ్యాంక్ మేనేజర్ భారీ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. శివాజీ నగర్కు చెందిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ సుమారు 5 కోట్లతో పరారయ్యాడు. ఒక్కో ఖాతాదారుల ఖాతా నుండి సుమారు లక్షల్లో దండుకున్న మేనేజర్ రాత్రికి రాత్రే పత్తా లేకుండా పోయాడు. దీంతో మోసపోయాని తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కాగా ఒక్కొక్కరిగా 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. దాదాపుగా 30 మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ వర్ని రోడ్లోనే ఉంటాను. నేను నాకు బిజినెస్ లోన్ పర్పస్ గురించి నేను బడాబజార్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ గారు సార్ని కలిశాను లాస్ట్ 6 మంత్స్. కలిస్తే నాకు బిజినెస్ లోన్ గురించి కావాలి సార్ అని అంటే ఓకే సార్ మీ డీటెయిల్స్ ఇవ్వండి నేను చెక్ చేస్తాను ఓకే అని అన్నారు. ఇచ్చాక నాకు బిజినెస్ లోన్ కావాలని అంటే షూరిటీ కావాలని చెప్పారు. షూరిటీ కావాలని చెప్తే నా ఇల్లు మార్గేజ్ చేసి ఇచ్చాను. మార్గేజ్ చేసి ఇచ్చాక నాకు లోన్ శాంక్షన్ చేసి ఇచ్చారు సార్. లోన్ శాంక్షన్లో చేసి 40 lakhs లోన్ శాంక్షన్ చేసి అందులో 20 లక్షలు టర్మ్ లోన్ కింద ఇచ్చారు, 20 లక్షలు సీసీకి ఇచ్చారు. 20 లక్షలు సీసీ కిందకి ఇచ్చిన దానికి షూరిటీ కిందకి బ్లాంక్ చెక్స్ తీసుకున్నారు నా దగ్గర. ఆ బ్లాంక్ చెక్స్ తోటి సీసీ లోన్ వచ్చేసి లాస్ట్ 3-4 మంత్స్ శాంక్షన్ అయిపోయింది. వారు ఇప్పటివరకు నాకు శాంక్షన్ కాలేదని చెప్పి నేను ఇచ్చిన షూరిటీ చెక్ల నుంచి మొత్తం 20 లక్షల అమౌంట్ వారు విత్డ్రా చేసేసుకున్నారు. ఇప్పుడు నాకు బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ పేరు మీద 40 లక్షలు ఇష్యూ అయింది, ఇది మాకు తెలియదు సార్, అజయ్ సారు చేసుకున్నారు అంటే మేము ఇచ్చాము తను చేసేసుకున్నాడు. ఇదే విధంగా దీని గురించే మేము ఆర్ఓ మేడం దగ్గరికి వెళ్ళాము, అరుణ సవిత మేడం దగ్గరికి వెళ్తే 1 వీక్ మమ్మల్ని ఆపారు. చేస్తాము ఏదో ఒకటి పిలిపిస్తాము సార్తో అంటే ఓకే చేపిస్తామని చెప్పారు, న్యాయం చేస్తామని చెప్పారు. మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు, ఏం చేయలేదు. చేయకపోయేసరికి మేడం నిన్న నైటు మా పైనే రివర్స్ కేసు పెడతామని చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చాము. సార్ బడాబజార్ బ్యాంక్ యూనియన్ మేనేజర్ అజయ్ గారి పేరు మీద నేను ఈరోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకున్నాను. అదే సెక్యూరిటీ పర్పస్ గా చెక్ పెట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అంతే కదా. ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. నేను అనేది నిజంగా అంత పెద్ద మేనేజర్ బాబు ఇంత తీసుకొచ్చామంటే మనం నమ్మేసి తన అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ ఇస్తాను. నా అకౌంట్ అతను చెప్పి మీకు ఇచ్చినప్పుడు ఫస్ట్ అప్లికేషన్ నేను మీకు ఇచ్చాను. నిన్న రాత్రి 4 కూడా 2-3 గంటల టైం పట్టింది. అదే సెక్యూరిటీ నిజామాబాద్లో బ్యాంక్ మేనేజర్ భారీ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. శివాజీ నగర్కు చెందిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ సుమారు 5 కోట్లతో పరారయ్యాడు. ఒక్కో ఖాతాదారుల ఖాతా నుండి సుమారు లక్షల్లో దండుకున్న మేనేజర్ రాత్రికి రాత్రే పత్తా లేకుండా పోయాడు.
దీంతో మోసపోయామని గ్రహించిన ఖాతాదారులు బ్యాంకు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఒక్కొక్కరిగా 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. కాగా దాదాపుగా 30 మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. నేను బడా బజార్ బ్రాంచ్లో హౌస్ లోను ప్లస్ టీఎన్జేపీ లోన్ తీసుకున్నాను ఫస్ట్. ఆ విధంగా అజయ్ సార్తో కొంచెం పరిచయం ఏర్పడ్డది. ఈ తీసుకున్న ఈ 2 లోన్ తీసుకున్న ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ సార్ పిలిపించి, సార్ మీరు ఇంకో బిజినెస్ ఉంది కదా, దానికి కూడా ఎలిజిబుల్, దాని మీద కూడా ఏదైనా లోన్ తీసుకోండి సార్, మీకు నేను ఇస్తాను, మీ సివిల్ బాగుందని చెప్పేసి నన్ను మభ్యపెట్టిండు. నాకు అవసరం లేదు సార్, అది ఈ 2 చాలని చెప్పేసి నేను చెప్పాను. లేదు సార్ మీకు అవసరం లేకుంటే నేను తీసుకుంటాను, నేను కొంచెం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను, నాకు కొంచెం 15 లక్షల అవసరం ఉంది హౌస్, మా వైఫ్ కూడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో ఎంప్లాయీ, నేను కూడా బ్యాంక్ మేనేజర్ సార్, మీకు కావాలంటే 5 చెక్కులు షూరిటీగా పెట్టి తీసుకుంటాను, ఒక 3 మంత్స్లో ఇచ్చేస్తానని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టేసి 10 మంత్స్లో కట్టుకుంటూ వస్తున్నాడు. కానీ 24 lakhs తీసుకొని 24 lakhs మాత్రం అంతే ఉంది, దాని దగ్గర ఇంట్రెస్టే కడుతున్నాడు అతను. నా పేరు మధుసూదన్ రావు.